బిగ్ బాస్ ఫేమ్ రీతూ రాయల్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో నిబంధనలు ఉల్లంఘించిన రీల్స్ చేసినందుకు ఆమెపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా రీల్స్ చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారులు ఆమెపై చర్యలకు ఉపక్రమించారని వార్తలు వస్తున్న తరుణంలో గీతు ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇప్పటికే తన జీవితం అతలాకుతలమైందని, ఇక పోగొట్టుకోవడానికి ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి గలాట రీతూ రాయల్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె బిగ్ బాస్ రియాలిటీ షోతో పాపులారిటీ తెచ్చుకుంది. అదే సమయంలో బోలెడంత నెగిటివిటీని కూడా కూడగట్టుకుంది. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె ఒక వివాదంలో నిలిచింది. తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో రీల్స్ చేసి తీవ్ర విమర్శలకు ఎదుర్కొంటుంది. రీతూ రాయల్ ఇటీవల నలుగురు యువకులతో కలిసి తిరుమల ఘాట్ రోడ్డుతో పాటుగా శ్రీవారి ఆలయం ఎదుట, శ్రీవారి పుష్కరిణి సమీపంలో, అలాగే కౌంటర్ వద్ద రీల్స్ చేసింది. ఖడ్గం సినిమాలోని గోవింద గోవింద పాటకి డ్యాన్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో సినిమా పాటకి డ్యాన్స్ చేస్తూ వీడియోలు తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గీతుపై నెటిజన్లు తీవ్రమైన కోపంతో మండిపడుతున్నారు. వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయడం ఏంటంటూ విరుచుకుపడ్డారు. గీతు వెంటనే తన ఇన్స్టా నుంచి ఆ వీడియోను డిలీట్ చేసింది. కానీ అప్పటికే అది వైరల్ అయిపోయింది. తిరుమలలో టీటీడీ నిబంధనల్ని ఉల్లంఘించి రీల్స్ చేసిన గీతూ రాయల్పై చర్యలు తీసుకోవాలని భక్తులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. టీటీడీ విజిలెన్స్ నిద్రపోతుందా అని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆమెపై యాక్షన్ తీసుకోవడానికి టీటీడీ అధికారులు సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఈ విషయంపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరోక్షంగా స్పందించారు. పాలక మండలి సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పవిత్రమైన తిరుమలలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గీతూ రాయల్ కన్నీళ్లు పెట్టుకుంటూ హ్యాపీగా బతికేయండు అంటూ ఒక వీడియోని షేర్ చేసింది. అందరికీ గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట, హ్యాపీగా ఉండండి. ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దది చేసి అన్ని వీడియోలు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది, ఇంకా పోవడానికి కూడా ఏమీ లేదు. కొద్దో గొప్ప మిగిలి ఉంటే దాన్ని కూడా మీరు పూర్తిగా పోగొట్టేయండి. ఆ తర్వాత అందరూ ప్రశాంతంగా ఉండండి అంటూ గీతూ రాయల్ వీడియోలో ఎమోషనల్గా మాట్లాడింది. దీనిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ బుద్ధి తిరుమలలో వీడియోలు చేసినప్పుడు ఏమైందంటూ విమర్శిస్తున్నారు. ఇష్టానుసారంగా శ్రీవారి ఆలయంలో రీల్స్ చేసినందుకు ఇలానే ఉండాలని కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కర్మకి భయపడ్డా అంటూ శుక్రవారం గీతు తన ఇన్స్టాగ్రామ్లో మరొక వీడియోను పోస్ట్ చేసింది. తప్పులు మనుషులందరూ చేస్తారు. తప్పులు ఒప్పుకోవడం గొప్ప కాదు, కానీ దాన్ని రియలైజ్ అవ్వడం గొప్ప. మళ్ళీ ఆ తప్పు చెయ్యకపోవడం అంతకంటే పెద్ద గొప్ప అని రీతు ఇందులో మాట్లాడింది. 2024లో నేను ఒక తప్పు చేశాను. విజయవాడలో కొన్ని వేల మంది భవానీలు రోడ్డు బ్లాక్ చేశారు. అది చూసి వీళ్లకు పని పాట లేదా అన్నాను. చాలా పవర్ఫుల్, అలా అనకూడదు అని కారులో ఉన్న వారంతా నాకు చెప్పారు. అప్పట్లో నాకంత దైవభక్తి లేదు. ఏం కాదులే అనుకున్నా. కట్ చేస్తే 4 రోజుల్లో నా జీవితం తలకిందులైపోయింది. దుర్గమ్మ ఆమె పవర్ చూపించింది. 6 నెలలు టాబ్లెట్ లేకపోతే కదలలేని పరిస్థితి ఎదుర్కొన్నాను. దేవుడు ఎంత పవర్ఫుల్ అయ్యా. కర్మ సిద్ధాంతం గురించి చెప్పుకొచ్చింది గీతు. ఆల్రెడీ మనం కొన్ని వీడియోలు చూసుంటాం. శివజ్యోతి కానీ, లేదంటే శివాని నాగారం కానీ, వీళ్ళు చేసినటువంటి వాక్యాలు కానీ అవి ఎంత దుమారం రేగాయో మనం ఆల్రెడీ చూసుంటాం. అలా కాకుండా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అక్కడ రీల్స్ చేసి ఎంత పెద్ద సమస్యల్లో ఇరుక్కున్నారో కూడా మనం చూసే ఉంటాం. దాని గురించి స్పందించిన వారు చాలామంది ఉన్నారు. అయినా వీళ్ళందరినీ చూసినా కూడా ఇంకా రీల్స్ చేయాలని ఎలా అనిపించిందో ఇప్పటికీ అర్థం కాని వ్యవస్థలో ఉందన్నట్టు. బేసిక్గా అక్కడ రీల్స్ చేయడానికి రూల్స్ ఒప్పుకోవు. అంటే కొన్ని అక్కడ ఉండాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏంది అంటే రీల్స్ చేయకూడదు. అది ఈ రీతూ రాయల్కి తెలియదా? తెలిసి కూడా తప్పు చేసింది అంటే ఆల్రెడీ ఆమె ఒక విషయంలో మామూలుగా తప్పు చేసింది. దానికి పరిణామాలు కూడా ఎదుర్కొన్నది. అలాంటప్పుడు మళ్ళీ తప్పు చేయాల్సిన అవసరం ఏముంది? సరే, వాళ్ళతో వచ్చిన వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయవచ్చు నీకు. అంటే రీల్స్ చేద్దాం, ఏమవుతుంది, ఏం కాదులే అని. సో నీ బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి కదా, మనం ఎక్కడికి వచ్చినాం, ఏం చేస్తున్నాం అనేది. నేను చూసి నలుగురు నేర్చుకోవాలంటే నలుగురు నేర్చుకోవాల్సింది ఇదేనా?
అని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అక్కడికి వచ్చినటువంటి భక్తులు. అలాగే భక్తులకు కూడా తీవ్రమైన కొంచెం ఇబ్బందికరమైనటువంటి డాన్సులు చేశారని అక్కడ భక్తులు కూడా వెల్లడించారు. సో, ఇలాంటివి కాకుండా టీటీడీ ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని, కఠినమైన నియమాలు తేవాలి అని భక్తులు కోరుకుంటున్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.